సార్కి ధాన్యం వేస్తే రైస్ ఎలా వస్తే ఇప్పుడు వీడియో చూపించడం కాకుండా డైరెక్ట్గా కూడా మనకి ధాన్యం వేసి మనం రైస్ తెప్పించడం జరిగింది మినీ రైస్ మిల్. ఒకసారి సార్ మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ మనకి ఇప్పుడు ధాన్యం వేసాం కదా, రైస్ ఎలా వచ్చిందండి మీకు? రైస్ అయితే మంచిగా వచ్చినాయి. అంటే మీకు ఇలా వస్తే సరిపోద్దని పెద్ద మిల్లు ఒకటి ఇలాగే ఉంటుందండి? సేమ్ పెద్ద మిల్లులు ఎట్లా వస్తాయి అట్లాగే వచ్చినాయి. అంటే మీకు వీడియో కూడా కాకుండా చాలా ఆశ్చర్యపోయాను. అంటే వీడియో చూడడమే కాకుండా డైరెక్ట్ గా కూడా వీడియోలో ఎలా ఉందో సేమ్ లైవ్ లో కూడా అట్లాగే ఉంది. ఎక్కడ కూడా ఏ మార్పింగ్ కల్తీ అట్లాంటివి ఏం లేవు. అంటే ఇది మామూలుగా జెన్యున్ గానే ఉంది. డైరెక్ట్ గా కూడా వచ్చారు, నమ్మకం కలిగింది నాకు. యాజ్ టీజ్గా వచ్చేసినాయి. పెద్ద మిల్లులు, పెద్ద రైస్ మిల్లులు ఎట్లా వస్తాయి అట్లాగే దీంట్లో కూడా వచ్చినాయి. ఎక్కడ కూడా చిన్న మొక్క కూడా అవ్వలేదు ఇది. అంటే మీకు ధాన్యం వేసామని ఎదురుగా ఇంకేమైనా వేసామా? ధాన్యం ఇంకేమీ లేదు. ఓకే సార్, మీరు సాటిస్ఫై అయ్యారు? సాటిస్ఫై అయ్యాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూసారు కదా, సార్ అయితే గుంటూరు నుంచి ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి